హాయ్ అండి. వెల్కమ్ టు బ్రహ్మ మైండ్ సెట్ ఛానల్. నమస్తే అందరికీ. ఫ్రెండ్స్, ఈరోజైతే మన డిపాజిట్స్‌కి బ్యాంక్ అకౌంట్‌కి నామినీ లేకపోతే మనం ఎదుర్కొనే ప్రధాన సమస్యలు. ఎందుకంటే చాలా వరకైతే నామినీ లేకపోతే కోర్టు వెంట కూడా తిరగాల్సొస్తుంది. చాలా ఎక్కువ సమస్యలైతే మనం ఎదుర్కోవాల్సొస్తుంది. మన డిపాజిట్స్ మనం విత్‌డ్రా చేసుకునే పర్పస్‌కి. కాబట్టి ఈరోజు నామినీ యొక్క ప్రాధాన్యత ఎంతో ఉంది. నామినీ అకౌంట్‌కి లేకపోతే ఏదైనా అకౌంట్ హోల్డర్‌కి డెత్ జరిగినప్పుడు ఆ యొక్క మనీ విత్‌డ్రాల్ పర్పస్‌కి ఎన్ని సమస్యలైతే ఎదుర్కోవాల్సి వస్తుందనేది కంప్లీట్ వీడియో అయితే మీకు ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇది మీకు చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. కంప్లీట్ అవేర్‌నెస్ అయితే వస్తుంది నామినీ ద్వారా. ఎందుకంటే ఫ్రెండ్స్, చాలా వరకు అకౌంట్లు లాక్ కావడం, బ్లాక్ అయిపోవడం, అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్‌గా అది వెళ్ళిపోవడానికి కారణం ప్రధానంగా నామినీ లేకపోవడం వల్లనే ఈ యొక్క ప్రధాన సమస్య. కాబట్టి ఈరోజు నామినీ గురించి అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. నామినీ అంటే ఫ్రెండ్స్, బ్యాంకు ఏదైనా పక్షంలో అకౌంట్ హోల్డర్‌కి డెత్ జరిగినప్పుడు ఆ డబ్బు ఎవరికి ఇవ్వాలి అని నిర్ధారించే వ్యక్తే నామినీ. సాధారణంగా మనం అకౌంట్ ఓపెన్ చేస్తున్నప్పుడు ప్రతి డిపాజిట్స్ ఎనీ పెట్టుబడి ఇన్వెస్ట్‌మెంట్‌లకు కూడా మనం కంపల్సరీగా నామినీని అయితే మనం జతపరుస్తాము. ఏదైనా కారణాల చేత నామినీ డెత్ జరిగినప్పుడు కానీ మనం కంపల్సరీగా ఒక నామినీ అయితే మనం ఎన్రోల్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 4 మెంబర్స్ వరకు అయితే మనం నామినీని ఎన్రోల్మెంట్ చేయొచ్చు. ఎటువంటి సమస్య ఉండదు. కాబట్టి నామినీ లేకపోతే వచ్చే సమస్యలు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. చూడండి వీడియో చివరి వరకు అయితే. నామినీ లేనప్పుడు అకౌంట్ హోల్డర్‌కి ఏదైనా డెత్ జరిగి లేక ఆ మనీ విత్‌డ్రాల్ కావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కానీ లేకపోతే సక్సెషన్ సర్టిఫికేట్, చాలా ఎక్కువ మొత్తంలో అయితే సక్సెషన్ సర్టిఫికేట్, అలాగే అఫిడవిట్, కానీ కొన్ని సందర్భాల్లో ఇండెమ్నిటీ బాండ్ కూడా అడగడం జరుగుతుంది. ఇండెమ్నిటీ బాండ్ అంటే ఫ్రెండ్స్, విత్‌డ్రాల్ సమయంలో ఎటువంటి సమస్యలు వచ్చినా నేను భరిస్తానని మనం ఒక బాండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది బ్యాంకుకి. ఎందుకంటే ఫ్రెండ్స్, నామినీ లేకుండా మనీ విత్‌డ్రాల్ అనేది చేయడం అయితే జరగదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఆ యొక్క మనీని విత్‌డ్రాల్ చేసుకున్న తర్వాత ఇంకో హక్కుదారుడు ఆ యొక్క మనీ సంబంధించిన వ్యక్తి నేనని చెప్పేసి బ్యాంకు పైన కేసు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నామినీ అయితే లేకపోతే మనీ అయితే విత్‌డ్రాల్ చేయడానికి చాలా కష్టం. ఎందుకంటే ఫ్రెండ్స్, యొక్క లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అది కూడా ఒక 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు అయితే పడుతుంది. అలాగే సక్సెషన్ సర్టిఫికేట్ ఇది కూడా కోర్టుకు వెళ్ళి మనం తెచ్చుకోవాల్సి వస్తుంది. నామినీ లేని పక్షంలో కోర్టు వెంట తిరగాల్సి వస్తుంది. సో అప్పుడు కూడా ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా కూడా వెరిఫికేషన్ అంతా జరిగి మినిమం మనకి 1 ఇయర్ వరకు అయితే పడుతుంది యొక్క మనీ విత్‌డ్రాల్ కావడానికి. కాబట్టి నామినీ లేకపోతే ఇన్ని సమస్యలు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది ఏదైనా మనీ విత్‌డ్రాల్ చేయడానికి. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క అకౌంట్‌కి నామినీని అయితే ఎన్రోల్మెంట్ చేయాలి. ఏదైనా సమయంలో నామినీ డ్రాప్ అయినప్పుడు కానీ లేకపోతే నామినీ డెత్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఇంకొక నామినీని అయితే మనం ఎన్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మన అకౌంట్స్ డిపాజిట్స్ ఏవైనా మనకి విత్‌డ్రాల్ సమస్యలు లేకుండా జరగాలి అంటే నామినీ ఆవశ్యకత చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త విషయాలు అప్డేట్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.